ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మహిళలకు ఎంతో ఆర్థిక భరోసా ఇచ్చిందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ సంస్థ ఆస్తులను అమ్మే వరకు వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇక ప్రజాపాలనలో ఆర్టీసీ లాభాల బాట పట్టిందని అన్నారు. ఒక్క మంచిర్యాల ఆర్టీసీ డిపో 8 కోట్ల లాభాలను ఆర్జించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సమిష్టి కృషితో ప్రయాణికులను తమ గమ్యస్థానాలు చేర్చడంలో కృషి చేస్తున్నారని, వారికి నా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. మహిళలు ఆర్థికంగా లాభపడితేనే కుటుంబాలు బాగుంటాయని, దానిని నిజం చేసింది ఆర్టీసీ కార్మికులేనని ఆయన స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణంలో 1,30,00,000 మంది మహిళలు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, త్వరలోనే వారికి జీతాలు పెంచి వచ్చిన లాభాల్లో వాటా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మికుల సమస్యలు, ఇళ్ల స్థలాల విషయం తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మంచిర్యాల బస్టాండును విస్తరించి ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతామని అన్నారు. అనంతరం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కార్మికులు, మెకానికులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళకు ఆస్తులు అమ్ముకునే స్థాయి నుంచి మళ్ళీ ఆస్తులు కూడగట్టుకునే స్థాయికి తీసుకురావడంలో సరే ప్రభుత్వం చేతిచ్చిన ప్రభుత్వం అన్ని రకాల సాయం చేసినా కూడా దీనికి మీ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే కార్మికులు కానీ అందరు సహకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైంది. అంతకుముందు డీజిల్కి వెళ్లకుండా బస్సులు నడవకున్న పరిస్థితి, ఆర్టీసీ మూతపడుద్దనే స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ లాభాలు ఆర్జించే స్థితికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మహిళలను బాగు చేస్తే, మహిళలకు లాభం చేస్తే, మహిళలను ఆర్థికంగా గట్టిగా చేసినప్పుడు కుటుంబాలు బాగుపడితేనే ఒక ఆలోచనతో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఒకటే ఆలోచన దొరుకుతుపోతుంది. దాంట్లో భాగంగానే మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే ఎన్నికల సందర్భంలో గ్యారంటీ ఇచ్చినో దాంట్లో భాగంగా డిసెంబర్ 9, 2023 నాడు మా అధినాయకురాలు సోనియా గాంధీ బర్త్డే నాడు ఈ కార్యక్రమం గవర్నమెంట్ గెలిచిన తర్వాత ప్రభుత్వం ప్రమాణ స్వీకారంతో 2వ రోజే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు చాలామంది భయపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ఏమైందని. ఒక 4-5 నెలల లోపనే దాని ఫలితాలు కనబడ్డాయి. ఇప్పుడు ఇంతకుముందే జనార్దన్ గారు చెప్తాను, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8 నెలలు అయింది. 8 కోట్ల రూపాయలు ఈ డిపో ఒకటి ఆర్జించే చెప్తాను. నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు అందరికీ, మేనేజర్ గారికి, మరి వారితో పాటు ఉన్న కార్మిక బృందానికి, ఈ సభ్యులు, వెల్ఫేర్ సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఇక ఇక్కడ సంబంధించిన మటుకు 1,30,00,000 మహిళలు ఇప్పటివరకు, అంటే 1,30,00,000 మంది ఈ ఉచిత బస్సు సౌకర్యం ఈ సంవత్సర కాలంలో వాడుకున్నారు. తప్పకుండా ఇంతకుముందు ఏదైతే మిత్రులు చెప్పారో ప్రభుత్వం విలీనం చేయడం అనేది అది పూర్తి అంటే నా పరిధిలో ఉన్న అవసరం కాదు. తప్పకుండా ఈ ప్రతిపాదన మిత్రుడు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి లాభ నష్టాలు బేరీ చేసి కార్మికులకు ఏ రకంగా లాభం అయింది అనేది ఒకటి చూసుకొని, ఎందుకంటే ఇదివరకు ఉన్న పెన్షన్ స్కీమ్ ఈరోజు ప్రభుత్వం లేదు. మిమ్మల్ని తీసుకుపోయాను కలిగితే మీకు లాభం అయితే నష్టం అయితే నాకు తెలియదు. ఆ లెక్కలన్నీ చూసిన తర్వాత ఏ రకంగా కార్మికులను కాపాడుకోవడం, మహిళలు ఎట్లా కాపాడుకుంటాం, మీ కార్మికులు కాపాడుకుంటేనే మా డిపోలు మంచిగా ఉంటాయి, బస్సులు మంచిగా ఉంటాయి, మహిళలు మంచిగా ఉంటాయి. కాబట్టి అన్ని రకాల అటువంటి చర్యలకు ఖచ్చితంగా మాట్లాడతాం. ఏదైనా కూడా చర్చల ద్వారానే సాధ్యమైంది. చర్చలు చేసి మొత్తం లెక్కలు చేసి మా ఆర్థిక మంత్రి భట్టి గారు మాత్రం బాగా
₹1 ఎక్కువ పెడతారు. సో అన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఈ రెండో విషయం, బస్ డిపోకు మన బస్ స్టాండ్ గురించి నాకు కూడా ఆలోచన ఉన్నది. కాకపోతే జనార్దన్ గారు అన్నట్టు వేరే దగ్గర స్థలం తీసుకుని బస్ స్టాండ్ పెట్టే పరిస్థితి ఇప్పుడు ఈ టౌన్కు పరిసర ప్రాంతాలు చేస్తా అంత కనీసం 5 ఎకరాలు కాదు, 5 ఎకరాలు లేదు ఈరోజు. ఎక్కడో తీసుకొని పెడితే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు డిపోకు చాలా ప్లేస్ ఉన్నది. సరే ఇప్పుడు డిపోను ఒక 50 మీటర్లు 100 మీటర్లు వెనుక తీసుకొని ఇంకేమైనా సరే దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కానివ్వండి, రెనోవేషన్ కానివ్వండి, ఏమైనా ఉంటే ఈ మంత్రి గారితో ఎండి సత్యనారాయణతో మాట్లాడి దాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ ఇప్పుడు బస్ స్టాండ్ తీసుకుపోయి 5 ఎకరాల జాగా ఇంకా ఎక్కడికి దగ్గర దొరుకుతుంది, కానీ ప్రయాణికులకు అనుకూలంగా ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు ఈ బస్ స్టాండ్ అనేది అలవాటు అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎట్లాగో ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే డిపో ఎన్నికో తీసుకుంటే ముంగట ఇంకొన్ని షాపింగ్ కాంప్లెక్స్ అటువంటి చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్లస్ ఆ డిపో కూడా నాకు గుర్తున్నాయి, అప్పుడు డిగ్రీ ఫైనల్ ఉన్నప్పుడు మరి చెన్నారెడ్డి వచ్చి ఇక్కడ డిపో కానీ బస్ స్టాండ్ ఓపెన్ చేసి 1979